Welcome to Digital Gospel. బంతి పూసిని కోయిలమ్మ కూసిని ఆనందం వెల్లి విరిసిని ఈ బంధం నిత్యం నిలిచిని ఈ బంధం నిత్యం నిలిచిని ముద్ద బంతి పూసిని కోయిలమ్మ కూసిని ఆనందం వెల్లి విరిసిని నిత్యం నిలిచిని ఈ బంధం నిత్యం నిలిచిని పంటగా తోడుగా ఈడు చోడుగా జంటగా కనుల పంటగా పండాలి బ్రతుకు నిండాలి దాంపత్యమే వెలుగుతుండాలి ముద్ద బంతి పూసిని కోయిలమ్మ కూసిని ఆనందం వెల్లి విరిసిని ఈ బంధం నిత్యం నిలిచిని నిత్యం నిలిచిని చేయగా కలతలేక సాగాలి కలలన్నీ నిజము కావాలి ముద్ద బంతి పూసిని కోయిలమ్మ కూసిని ఆనందం వెల్లి విరిసిని ఈ బంధం నిత్యం నిలిచిని ఈ బంధం నిత్యం నిలిచిని బంతి పూసిని కోయిలమ్మ కూసిని ఆనందం వెల్లి విరిసిని ఈ బంధం నిత్యం నిలిచిని ఈ బంధం
Digital Gospel. కోరుకున్న చెలిమి పొందెను, కననైన ఎన్నడు విడువడు. కోరుకున్న చెలిమి పొందెను, కలనైన ఎన్నడూ విడువదు. ఈ సమయం నీదే చేరుమా, ఈ సమయం నీదే చేరుమా. వేచియున్నది నీ బంధము. కోరుకున్న చెలిమి పొందెను, కననైన ఎన్నడు విడువడు. కోరుకున్న చెలిమి పొందెను, కననైన ఎన్నడు విడువడు. కలలు కంటివే నీ ప్రియుని కోసము, నీ కొరకే నిలుచుండెను. ఒకసారి ఇటు చూడుమా, కలలు కంటివే నీ ప్రియుని కోసము, నీ కొరకే నిలుచుండెను. ఒకసారి ఇటు చూడుమా, ఈ సమయం నీదే చేరుమా, ఈ సమయం నీదే చేరుమా. వేచియున్నది నీ బంధము. కోరుకున్న చెలిని పొందిరు, కలనైన ఎన్నడూ విడువదు. కోరుకున్న చెలిని పొందిరు. కలనైన ఎన్నడూ విడువదు. మరచిపోకుమా, ఇది ప్రభుని కార్యము, ప్రేమించి చూపించెను, నీ ఆశని తీర్చెను. మరచిపోకుమా, ఇది ప్రభుని కార్యము, ప్రేమించి చూపించెను, నీ ఆశని తీర్చెను. ఈ సమయం నీదే చేరుమా, ఈ సమయం నీదే చేరుమా. వేచియున్నది
కోరుకున్న చిరిమి పొందెను కలరైన ఎన్నడు విడువడు కోరుకున్న చిలిమి పొందెను కలనైన ఎన్నడూ విడువదు ఈ సమయం నీదే చేరుమా ఈ సమయం నీదే చేరుమా వేచియున్నది నీ బంధము కోరుకున్న చిలిమి పొందెను కలనైన ఎన్నడు విడువడు కోరుకున్న చిలిమి పొందెను కలనైన ఎన్నడు విడువడు కళ్యాణ వేడుక రమణీయ గీతిక కళ్యాణ వేడుక రమణీయ గీతిక శుభప్రద ఆశాదీపిక సుమధుర స్వరమాలిక క్రీస్తు సంఘ ప్రేమకు జ్ఞాపిక నూతన జీవిత ప్రారంభ వేదిక నూతన జీవిత ప్రారంభ వేదిక కళ్యాణ వేడుక రమణీయ గీతిక కళ్యాణ వేడుక రమణీయ గీతిక శుభప్రద ఆశాదీపిక సుమధుర స్వరమాలిక వివాహ వ్యవస్థను చేసిన దేవుడు మొదటి వివాహము జరిగించినాడు వివాహ వ్యవస్థను చేసిన దేవుడు మొదటి వివాహము జరిగించినాడు సంఘవధువుకై ప్రాణమిచ్చిన ప్రియుడు ఈనాటి పెళ్ళికి కారణభూతుడు సంఘవధువుకై ప్రాణమిచ్చిన ప్రియుడు ఈనాటి పెళ్ళికి కారణభూతుడు కడపటి పెళ్ళికి ఆయనే వరుడు కళ్యాణ వేడుక రమణీయ గీతిక కళ్యాణ వేడుక రమణీయ గీతిక శుభప్రద ఆశాదీపిక సుమధుర స్వరమాలిక కూడా ఇది దేవుడు ఏర్పాటు చేసినటువంటి పరిశుద్ధమైనటువంటి కార్యక్రమం కనుక మరి ఆదిలోనే దేవుడు ఈ వివాహ బంధాన్ని ఏర్పాటు చేసినట్టుగా మనకి లేఖనములో తెలియజేస్తుంది కనుక చిన్న వాక్యం చదువుకొని మరి ప్రార్థన చేసుకొని మిగతా కార్యక్రమాన్ని పెద్దలందరూ కూడా కొనసాగిస్తారు. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. దర్శన గ్రంథము 19వ అధ్యాయము 7వ వచనం నుండి 8వ వచనం వరకు దేవుడి ఇంటికి ఈ రాత్రికాల సమయంలో మనతో మాట్లాడుతున్నాం. మనము ఆనందించము, సంతోషిస్తాము, ఆయన ఘనతను స్తుతించము. గొర్రెపిల్ల వివాహ మహోత్సవము ఆసనమైనది. వధువు
సిద్ధమైనది. ఆమె స్వచ్ఛమును ప్రకాశవంతమును అయిన అమూల్య వస్త్రము ధరింప అనుమతింపబడినది. పరిశుద్ధుల సత్కార్యాలే మా అమూల్య వస్త్రములు. ఇది దేవుడు ఇచ్చినటువంటి వాక్యము కనుక ఈనాడు మనం చూస్తున్నటువంటి పెళ్లి కూతురు గురించి దేవుడు చెప్తూ ఉన్నారు. ఏ విధంగా సంతోషిస్తూ ఉన్నామో, మరి ఏ విధంగా తను వేసుకున్నటువంటి వస్త్రాలు కానీ అలంకరణ కానీ కనుక ఇప్పటి నుండి రేపటి దినాల జరగబోయేటువంటి ఈ యొక్క వివాహము ఘనంగా జరగాలని ఒక్క నిమిషం అందరూ కూడా మరి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుల మహోన్నత దేవ, ప్రేమ గల తండ్రి, దయగల సమస్య ఇప్పటివరకు నా ప్రభ ఉదయకాలం నుండి ఈ సమయంతో అనుకున్న ప్రభ ఎన్నో పనులతో ఎన్నో శ్రమలతో తండ్రి అనేక విషయాల్లో ప్రభ మరి వారు సంతోషంతో ఈ కార్యక్రమాన్ని బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, రక్త సంబంధికులు అందరూ కూడా నా తండ్రి ఈ కార్యక్రమంలో ఎంతగానో సంతోషిస్తూ ఈరోజు నా తండ్రి జరగబోతున్నటువంటి ఈ పతాన మూటలు మరి పెద్దల సమక్షంలో తండ్రి వారు ప్రామాణికంగా నా తండ్రి ఈ యొక్క వివాహంలో ప్రమాణం చేయబోతున్నారు తండ్రి. కనుక వారికి నూతన జీవితాన్ని ప్రసాదించండి ప్రభా. వారి ఇంటికి జన్మనిచ్చిన తల్లిదండ్రులు కూడా ఈ సమయంలో జ్ఞాపకం చేసుకొని వారి కోసం మేము ప్రార్థన చేస్తున్న తండ్రి. సమస్త భారాన్ని నా మీద పెట్టండి అన్నారు కనుక నా తండ్రి ఈ యొక్క వివాహ భార్యాన్ని మొత్తాన్ని కూడా తండ్రి నీ పేట నా తండ్రి నడుస్తుంది తండ్రి. ప్రభా లేఖనంలో తిరిగి పెద్దలందరినీ దీవించండి. వారు ప్రయాసపడుతున్నటువంటి ఈ పనిలో తిరిగి తండ్రి గొప్ప ఫలితాన్ని దయచేసి ఈ కార్యక్రమాన్ని ఈ రాత్రికాల సమయంలో ప్రభా దేవదత్తుల సమక్షంలో తండ్రి ఈ కార్యక్రమం ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను, సౌఖ్యమిచ్చి కాయుము నవదంపతులను. ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను, సౌఖ్యమిచ్చి కాయుము నవదంపతులను. మధుర ప్రేమలో మనసులు కలువా, హృదయ సీమలే ఒకటిగా నిలువా, నీ దీవెనలే పంపుమా. ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను, సౌఖ్యమిచ్చి కాయుము నవదంపతులను. ఆనందము తోడ దుఃఖమునే గెల్వా, చిరునవ్వు తోడ కష్టముల నోర్వా. ఆనందము తోడ దుఃఖమునే గెల్వా, చిరునవ్వు తోడ కష్టముల నోర్వా. సంసార నావను సరిగా నడిపించ, నీవే సహాయమీయుమా. ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను, సౌఖ్యమిచ్చి కాయుము నవదంపతులను. ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను, సౌఖ్యమిచ్చి కాయుము నవదంపతులను. ప్రార్థనా జీవితము సమాధానము,
భక్తి విశ్వాసము నీతి న్యాయము నీవు చూపిన కనికరం నీవు నేర్పిన సాత్వికం నీవు చూపిన కనికరం నీవు నేర్పిన సాత్వికం అనుగ్రహించి నడిపించుమా ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను సౌఖ్యమిచ్చి కాయుము నవదంపతులను ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను సౌఖ్యమిచ్చి కాయుము నవదంపతులను ఇహలోక భోగముపై మనసుంచగా పరలోక భాగ్యముపై లక్ష్యముంచగా ఇహలోక భోగముపై మనసుంచగా పరలోక భాగ్యముపై లక్ష్యముంచగా నీకెంతో ఇష్టులై ధరలోని సాక్షులై నీకెంతో ఇష్టులై ధరలోని సాక్షులై సాగే కృపదయ చేయుమా ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను సౌఖ్యమిచ్చి కాయుము నవదంపతులను ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను సౌఖ్యమిచ్చి కాయుము నవదంపతులను మధుర ప్రేమలో మనసులు కలువా హృదయ సీమలే ఒకటిగా నిలువా నీ దీవెనలే పంపుమా ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను సౌఖ్యమిచ్చి కాయుము నవదంపతులను పెండ్లి పండుగకు సుస్వాగతం పెండ్లి సందడికి ఆనంద స్వాగతం పెండ్లి పండుగకు సుస్వాగతం పెండ్లి సందడికి ఆనంద స్వాగతం మేళతాళములతో ఉత్సాహధ్వనులతో మేళతాళములతో ఉత్సాహధ్వనులతో వధూవరులకు ఆనంద స్వాగతం వధూవరులకు ఆనంద స్వాగతం పెండ్లి పండుగకు సుస్వాగతం జీవితమందున ఘనమైనదిగా వివాహమును ఏర్పరచినావు జీవితమందున ఘనమైనదిగా వివాహమును ఏర్పరచినావు వధూవరులను ఏకము చేసి వధూవరులను ఏకము చేసి నూతన దంపతులుగా మలచినావు నూతన దంపతులుగా మలచినావు మహిమా ఘనత యేసుకే యుగ యుగముల వరకు మహిమా ఘనత క్రీస్తుకే తరతరాల
తరతరముల వరకు మహిమా ఘనత యేసుకే యుగ యుగముల వరకు మహిమా ఘనత క్రీస్తుకే తరతరముల వరకు పెండ్లి పండుగకు సుస్వాగతం పెండ్లి సందడికి ఆనంద స్వాగతం పెండ్లి పండుగకు సుస్వాగతం ప్రేమ సుమాలు వికసింపజేసి పరిమళాలు వెదజల్లినావు ప్రేమ సుమాలు వికసింపజేసి పరిమళాలు వెదజల్లినావు పుష్పములన్నీ విరబూసినవి పుష్పములన్నీ విరబూసినవి శుభమంగళం నీకు శుభమంగళం శుభమంగళం నీకు శుభమంగళం మహిమా ఘనత యేసుకే యుగ యుగముల వరకు మహిమా ఘనత క్రీస్తుకే తరతరముల వరకు మహిమా ఘనత యేసుకే యుగ యుగముల వరకు మహిమా ఘనత క్రీస్తుకే తరతరముల వరకు పెండ్లి పండుగకు సుస్వాగతం పెండ్లి సందడికి ఆనంద స్వాగతం పెండ్లి పండుగకు సుస్వాగతం పెండ్లి సందడికి ఆనంద స్వాగతం మేళతాళములతో ఉత్సాహధ్వనులతో మేళతాళములతో ఉత్సాహధ్వనులతో వధూవరులకు ఆనంద స్వాగతం వధూవరులకు ఆనంద స్వాగతం పెండ్లి పండుగకు సుస్వాగతం ఇది దేవుని నిర్ణయము మనుషులకిది అసాధ్యము ఇది దేవుని నిర్ణయము మనుషులకిది అసాధ్యము ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము ప్రభు స్థిరపరచిన కార్యము ఇది దేవుని నిర్ణయము మనుషులకిది అసాధ్యము ఇది దేవుని నిర్ణయము మనుషులకిది అసాధ్యము గరి 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 సరే గరి 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 గమ పమ గరి గరి జగతి కన్నా
మునుపే ప్రభు చేసెను మీ సంగమం. ఈ జగతి కన్నా మునుపే ప్రభు చేసెను మీ సంగమం. మీరురి హృదయాలలో నిండాలి ఈ భావము. మీరురి హృదయాలలో నిండాలి ఆనందము, నిండాలి సంతోషము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. వరుడైన క్రీస్తు ప్రభువు అతి త్వరలో రానుండెను. వరుడైన క్రీస్తు ప్రభువు అతి త్వరలో రానుండెను. పరలోక పరిణయమే మనమెల్లరము భాగమే. పరలోక పరిణయమే మనమెల్లరము భాగమే, మనమెల్లరము భాగమే. ఇది దేవుని నిర్ణయము,
కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో పల్లెల పరిమళ చల్లులలో కోయిల గానాలలో కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ జల్లులలో కోయిల గానాలలో పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా స్వాగతం వధువ స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం నీ పతిం చేరగా నవవధువా స్వాగతం నీ సతి చేరగా నవవరుణ స్వాగతం స్వాగతం వధువ స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం నరుడు ఒంటరిగా ఉండరాదని జంటగా ఉండమేలని ఇరువురి కలయిక దేవుని చిత్తమై ఒకరికి ఒకరు నిలవాలని నరుడు ఒంటరిగా ఉండరాదని జంటగా ఉండమేలని ఇరువురి కలయిక దేవుని చిత్తమై ఒకరికి ఒకరు నిలవాలని తోడుగా అండగా ఒకరికి ఒకరు నిలవాలని తోడుగా అండగా ఒకరికి ఒకరు నిలవాలని స్వాగతం వరుణ స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం నీ సతి చేరగా నవవరుణ స్వాగతం నీ పతిం చేరగా నవవధువా స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం సాటి లేని సృష్టికర్త సాటి అయిన సహాయము సర్వజ్ఞాని అయిన దేవుడు సమయోచితమైన జ్ఞానముతో సాటి లేని
సృష్టికర్త సాటి అయిన సహాయము సర్వజ్ఞాని అయిన దేవుడు సమయోచితమైన జ్ఞానముతో సమకూర్చెను సతిపతులను ఇది అన్నిటిలో ఘనమైనది సమకూర్చెను సతిపతులను ఇది అన్నిటిలో ఘనమైనది. స్వాగతం వరుణ స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం నీ పతిం చేరగా నవవధువా స్వాగతం నీ సతి చేరగా నవవరుణ స్వాగతం చేతులనుకునేను. దేవుడైన యెహోవా ప్రతి భూ జంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టునో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయెను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలగజేసి అతడు నిద్రించినప్పుడు అతని పక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన పక్కటెముకను శ్రేణిగాను నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకొని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకల్లో ఒక ఎముక, నా మాంసములో మాంసం, ఇది నరునిలో నుండి తీయబడిన గనుక నారి అనబడెను. కాబట్టి పురుషుడు తన తల్లిని విడిచి తన భార్యను అత్తుకును, వారు ఏక శరీరమే ఉందురు. దేవుడి వాక్యము దీవించునుగాక. యోహాను సువార్త 2వ అధ్యాయం 1 నుండి 11 వచనాలు సోదరుడు యోహాన్ గారు చదివి వినిపిస్తారు. స్వార్త 2వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు చదువుకున్నాం. 3వ దినమున గలిలలోని కానాను ఊరిలో ఒక వివాహం జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేం పని? నా సమయం ఇంకనూ రాలేదనను. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పినది చేయుడనెను. యూదుల శుద్ధీకరణాచార ప్రకారము 2-3 తుమ్ములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పొండని చెప్పగా వారు తీసుకొని పోయిరి. ఆ ద్రాక్షరసము ఎక్కడి నుండి వచ్చినో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకై తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియకపోయిన గనక ద్రాక్షని పెళ్లి కుమారుని పిలిచి ప్రతివాడును మొదట మంచి ద్రాక్షరసం పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసం పోయిను, నీవైతే ఇదివరకు మంచి ద్రాక్షరసం ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పెను. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరచెను. అందువలన ఆయన శిష్యులు ఆయనందు విశ్వాసం ఉంచిరి. ప్రభు మాటలు ఈ వివాహం కొరకై ఏర్పరచబడిన 3వ భాగాన్ని చదువుతారు పాస్టర్ ఆదాము గారు. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22 నుంచి 33 వచనాలు. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22 నుంచి 33 వచనాలు చదువుతారు. వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండి
క్రీస్తు సంఘమునకు శిరస్సయులాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరును మీ భార్యను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకొనవలనని వాక్యముతో ఉదకస్థానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుడికై దాని కొరకు తను తాను అప్పగించుకొను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరము వలె తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన ప్రేమించుకునిస్తున్నాడు. తన శరీరమును ద్వేషించువాడెవడనూ లేడు. ముందు వింటాం. వివాహానికి 2 మెసేజ్లు ఉంటాయి. మొదట పాస్టర్ విజయరావు గారు తీసుకుంటారు. తర్వాత 2వ భాగం ఉంటుంది. మించిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన శ్రేష్టమైన ఘనమైన మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. మీ యొక్క పిల్లలు వివాహంలో మేమందరం కూడా ఈ రీతిగా కూడుకొని మిమ్మలను స్తుతించి మీ నామాన్ని ఘనపరిచే అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు వందనములు తండ్రి. వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగా ఉండవలె ఇంతవరకు తోడుగా ఉన్నారు. మీ మాటల్లోనికి వెళుతుండగా తోడుండి సహాయానికి విచ్చేసినటువంటి వేదిక మీద ఉన్నటువంటి దైవజనులందరికీ, ఆత్మీయ తండ్రి గారు జయరాజు గారికి, అలాగే ఈరోజు వర్తమానాన్ని అందించడానికి వచ్చిన వివాహాన్ని గురించి దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో సంగతులను దేవుడు జతపరచిన వారిని, ఆ మాట మనం ఆలోచిస్తే ఈ భూమి మీద స్త్రీ పురుషులను దేవుడే జతపరుస్తున్నాడు అని మనం అర్థం చేసుకోవాలి. ఒక పురుషుడు ఒక స్త్రీ వివాహం ద్వారా జతపరచబడుతున్నారు అంటే దానిలో మానవ ప్రమేయం ఏమీ ఉండదండి. దేవుని యొక్క ప్రమేయం వలన మాత్రమే భూమి మీద స్త్రీ పురుషులు జత చేయబడతారు. కుటుంబాల్లో సమస్యలు వచ్చినప్పుడు ఈ వివాహాలు కుదుర్చినటువంటి పాస్టర్ గారులను, సంఘ పెద్దలను, సంఘంలో ఉన్న వాళ్ళని, బంధువులను ఎవరు కుదిరిస్తే అంటే మధ్యలో ఎవరు మధ్యవర్తులుగా ఉంటారో వాళ్ళని నిందిస్తూ ఉంటారు. కుటుంబం అన్న తర్వాత సమస్యలు వస్తాయి. సమస్య వచ్చిన ప్రతిరోజు ఈ వివాహ కార్యక్రమాన్ని కుదుర్చిన వారు మధ్యవర్తులు ఉంటారు, వాళ్ళు తిట్లు తినాల్సిందే. తిడతానే ఉంటారు జీవితకాలం అంతా, ఆయన వల్లనే ఇలా జరిగిందని. కానీ అది తప్పు. భూమి మీద స్త్రీ పురుషులు జత చేయబడ్డారు అంటే దేవుని వలన మాత్రమే జత చేయబడ్డారు. మత్తయి 19:6 అదే ప్రభు చెప్పాడు, దేవుడు జతపరిచిన వారిని, అనగా దేవుడే వారిని జతపరుస్తున్నాడు. వేదిక మీద ఉన్న కుమారుడు శాంతవర్ధన్, అలాగే కావ్య, వీరిద్దరిని దేవుడు జతపరుస్తున్నాడు. వారిని ఎవరు కూడా వేరు చేయకూడదు. వివాహము ఎంత గొప్ప బంధం అంటే అది విడదీయరానిది. ఈ ప్రపంచంలో ఏమండి, న్యాయస్థానంలో ఉన్నవాళ్ళు కానివ్వండి, ప్రపంచంలో పెద్దలు కానివ్వండి, గ్రామ పెద్దలు కానివ్వండి, సంఘ పెద్దలు కానివ్వండి, సేవకులు కానివ్వండి, కుటుంబ సభ్యులు కానివ్వండి, ఎవరైనా వివాహము ద్వారా దేవుడు జత చేసిన వారిని ఎవరు వేరు చేయకూడదు. అంత గొప్ప బంధం వివాహ సంబంధం. ఈ వివాహం చేసుకున్న తర్వాత ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో దేవుడు బైబిల్లో చాలా సంగతులు రాయించాడు. మనం చదువుకున్నాం ఎఫెసీయులకు రాసిన పత్రికలో భార్య ఎలా ఉండాలి, భర్త ఎలా ఉండాలి, క్రైస్తవ కుటుంబంలో ఉన్నవారు దేవుడు చెప్పాడు. మనందరికీ తెలుసు, ప్రతి వివాహంలో ఈ మాటలు మనం చదువుతున్నాం. ఏమిటి ఆ మాటలు అంటే, భర్త అయితే భార్యను ప్రేమించాలి, భార్య అయితే భర్తకు లోబడాలి. పురుషుడు తన భార్యను ప్రేమించాలి. ఎలా?
ఎలా ప్రేమించాలంటే క్రీస్తు సంఘమును ప్రేమించినట్టు అని చదివాం మనం. క్రీస్తు సంఘాన్ని ఏం చేశారు? ప్రేమించారు. ప్రేమించి సంఘము కొరకు, మన కొరకు తన ప్రాణాన్ని అర్పించారు. అంటే ప్రాణాన్ని ఇచ్చేంతగా మనలను దేవుడు ప్రేమించాడు, ప్రభువు ప్రేమించాడు. అలాగే భర్త కూడా భార్యను అదే విధంగా సంఘమును క్రీస్తు ప్రేమించినట్టుగా ప్రతి పురుషుడు తన భార్యను ప్రేమించాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ఇంకా పురుషుడు భార్య విషయంలో ఎలా ఉండాలి, భార్యను ఎలా చూడాలంటే పేతురు మొదటి పత్రిక 3:7 మీ భార్యలు మిక్కిలి బలహీనమైన ఘటములని మీరు తెలుసుకొని వారిని సన్మానించండి, వారితో జ్ఞానము చొప్పున కాపురము చేయండి. సన్మానించాలట. ఒక పురుషుడు తన భార్యను ప్రేమించాలి, తరువాత సన్మానించాలి. సన్మానించడం అంటే ఒక శాలువా తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టి కప్పి నీకు నాకు ఏ సంబంధం లేదు అయిపోయింది సన్మానం అని చెప్పడం కాదు. సన్మానించడం అంటే జీవితకాలం అంతా కూడా తన అవసరాలు తీరుస్తూ తనకు తోడుగా ఉండాలి. మనకు బైబిల్లో ఒక వాక్యం తెలుసు, భూమి మీద మీరు దీర్ఘాయుష్మంతులగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించమన్నాడు దేవుడు. అంటే ఏంటి అర్థం? వాళ్ళకు కూడా శాలువా కప్పి మీ పనులు మీరు చూసుకోండి కాదు. వాళ్ళ అనారోగ్యంలో, వాళ్ళ ఆర్థిక ఇబ్బందుల్లో, వాళ్ళ కష్టాలలో, అన్ని విషయాలలో తోడుగా ఉండాలని ఆ మాటకు అర్థం. అలాగే ప్రతి పురుషుడు తన భార్యను సన్మానించాలి, ప్రేమించాలి, సన్మానించాలి. ఇంకో మాట చెప్తాను, ఎలా ఉండకూడదంటే భార్యను అవమానపరచకూడదు. యోసేపు నీతిమంతుడై ఉండి తన భార్యను ఏమి చేయలేదనుంది? అవమానపరచనొల్లక. నిజంగా నీతిమంతులైతే, నీతిగా బ్రతికే వాళ్ళైతే తమ భార్యలను అవమానపరచరు. చాలామంది 10 మందిలో తన భార్యను అవమానపరిచే పురుషులు లేకపోలేదు. ఆలోచించండి, అవమానపరచకూడదు. మరో చోట మీ భార్యలను నిష్ఠూర పెట్టకండి అన్నాడు. ఏం పెట్టకూడదు? నిష్ఠూర పెట్టకూడదు. అమ్మ వినండి, వినండి, ఏమి చూడు ఎంత అందంగా ఉందో, నువ్వేంటో మసిబొగ్గులా ఉన్నావు అని తన ముందే ఆ ఫోటోలో ఉన్న అమ్మాయిని ముద్దు పెట్టుకుంటున్నాడట. నిష్ఠూర పెట్టడం అంటే ఏంటి? ఇది కాదా? రోడ్డు మీద ఎవరైనా వెళ్తున్నారనుకోండి, నువ్వు ఉన్నావు, అటు చూడు ఎంత అందంగా ఉందో అంటుంటారు. కుమిలి కుమిలి చేస్తుంటారండి ఆడవాళ్ళు. దీన్ని నిష్ఠూర పెట్టడం అంటారు. అంటే వివాహము ద్వారా స్త్రీ పురుషులను జతపరిచిన దేవుడు వారు ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో దేవుడు చెప్పాడు. ఇక స్త్రీ విషయంలో 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. బైబిల్ గ్రంథంలో దేవుడు సంఘములో ఉన్న స్త్రీలకు ఏం చెప్పాడంటే, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండండి. ప్రభువునకు వలె అంటే ప్రభువుకు మీరు ఎలా లోబడుతున్నారో నీ భర్తకు కూడా నువ్వు అలాగే లోబడాలి. సంఘానికి వస్తారు చాలామంది, సంఘంలో పాస్టర్ గారు నిలబడి పాటలు పాడమంటే నిలబడి పాటలు పాడతారు, కూర్చొని మోకాళ్ళు వేసి ప్రార్థన చేయమంటే చేస్తారు, హల్లెలూయా చెప్పమంటే చెప్తారు, బైబిల్ చదవమంటే చదువుతారు, అన్నీ చేస్తారు. అంటే అక్కడ దైవజనుని మాట, దేవుని మాటను లోబడ్డావు. ఇక ఇంటికి వచ్చిన తర్వాత భర్త మంచినీళ్ళు అడిగితే దున్నపోతులా ఉన్నావు, తెచ్చుకొని తాగలేవా అంటారు. అంటే ప్రభువుకైతే బాగానే లోబడ్డావు చర్చిలో, ఇంటికి వచ్చిన తర్వాత నీ భర్తకు నువ్వు లోబడలేదు. లోబడకపోతే చాలా నష్టం ఉందండి. లోతు భార్య లోబడలేదు, ఉప్పు స్తంభం అయిపోయింది. చరిత్రలో, బైబిల్ చరిత్రలో మనం చూస్తున్నాం. చాలామంది ఎందుకు లోబడరంటే, నేనున్నంత అందంగా నా భర్త ఉన్నాడా అంటుంటారు. మరి పెళ్లి చూపుల్లో ఏం చేసావు? పెళ్లి చూపులు ఎప్పుడంటే తల దించుకొని చూస్తుంటారు, ఎప్పుడో అలా తల ఎత్తటం, దించడం. ఆ తర్వాత నేను అప్పుడు సరిగా చూడలేదని చెప్పటం. కొంచెం తగ్గించున్నాను. పెళ్లి చూపులప్పటికే అతను ఎలాంటి వాడో, ఎట్టివాడో, రంగున్నాడో లేదో, జ్ఞానవంతుడో కాదో, మంచోడో కాదో ఇవన్నీ తెలుసుకోవాలి. వివాహం అయిన తర్వాత సైలెంట్గా పడి ఉండాలి, లోబడి ఉండాలి, లోబడాలి. చాలామంది లోబడకపోవడానికి కారణం ఏంటంటే, నేను అందంగా ఉన్నాను, రంగుగా ఉన్నాను. బైబిల్లో శారాయి చాలా అందగత్తె ఉందండి. శారమ్మ చాలా అందగత్తె. అబ్రహాము అంత అందంగా ఉన్నాడో లేదో బైబిల్లో లేదు. కానీ అంత అందంగా ఉన్న శారాయి అబ్రహాము గారికి యజమానుడా అంటూ లోబడిందని పేతురు పత్రికలో మనం చూస్తాం. అందంగా ఉంది అంటే శారమ్మ కంటే నువ్వు అందగత్తెవా?
అందంగా ఉన్న లోబడింది. ఒక స్త్రీకి అందం ఏంటో తెలుసా? భర్తకు లోబడడమే ఒక స్త్రీకి సరి అయిన అందం. బైబిల్లో గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, దొరికిందా ముత్యముల కంటే అమూల్యమైనది అన్నాడు సొలొమోను గారు. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అంటే తక్కువ. ఈయనకు బాగా అనుభవం ఉందండి భార్యల విషయంలో, ఎందుకంటే 1000 మంది భార్యలు ఉన్నాడు సొలొమోను గారికి. ఆయన 1000 మందిని చేసుకున్నాడు, కానీ ఆయన దరిద్రానికి ఒక గుణవతి దొరకలేదు. ధనవతులైతే దొరికారు, రాజకుమార్తెలు దొరికారు, కానీ గుణవతులు దొరకలేదు. అనుభవంతో చెప్తున్నాడు, గుణవతి అయిన భార్య దొరకడం చాలా కష్టం. అప్పుడప్పుడు అంటుంటాం 100కి 1 ఎక్కడ ఉంటారని. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది దొరికిందా ముత్యము కంటే అమూల్యమైనది. గుణవతి అయిన భార్య, ఒక స్త్రీకి అందం లోబడడం, గుణవంతురాలుగా బ్రతకటం. మరొక మాట ఉంది, భార్య దొరికిన వానికి మేలు దొరికిన. ఏ భార్య? లోబడే భార్య, గుణవతి అయిన భార్య. ఇలాంటి భార్యలు అన్ని చోట్ల అందరికీ దొరకరు, ఉంటారు కొంతమంది ఎక్కడో చోట. మరి ఈ వాక్యం వింటున్న మీరు అలా ఉండాలని ఎందుకు అనుకోరు? పురుషులారా, మీ భార్యల విషయంలో మీరు ఎలా ఉంటున్నారు? దేవుడు చెప్పినట్టుగా మీరు ఉండగలుగుతున్నారా? స్త్రీలారా, మీ భర్తల విషయంలో దేవుడు చెప్పినట్టుగా మీరు బ్రతకగలుగుతున్నారా? ఒక స్త్రీ ఎలా ఉండాలి అంటే లోబడే భార్యగా ఉండాలి. ఒక స్త్రీ ఎలా ఉండాలంటే గుణవంతురాలుగా ఉండాలి. ఎలా ఉండకూడదంటే బైబిల్లో ఉంది, గయ్యాళి భార్యగా ఉండకూడదని ఉంది. గయ్యాళితో పెద్ద ఇంట్లో నివసించడం కంటే మిద్దె మీద ఒక మూలక నివసించమని దేవుడి సలహా ఇచ్చాడు. కొంతమందికి గయ్యాళి గంపలు దొరుకుతుంటారు. చిన్నదానికి పెద్దదానికి ఇంట్లో గొడవలు. కుక్క వస్తే కుక్క మీద పెట్టి తిడతారు భర్తనే, పిల్లి వస్తే పిల్లి మీద పెట్టి తిడతారు. ఏదొచ్చినా భర్త మీద పెట్టి భర్తను తిట్టేస్తారు వాటి మీద పెట్టి. ఏంటమ్మా ఊరికే తిడుతుంటావని అన్నాడు అనుకో, ఇక చూసావా నేను కుక్కను కూడా ఏమనకూడదట. ఇదిగో ఈ కుక్క ఇలా మాట్లాడుతున్నాడు, చూసారండి? రకరకాలుగా వేధించి